బీజేపీ దక్షిణ నియోజకవర్గం డాబా గార్డెన్స్ మండల నూతన అధ్యక్షుడిగా తుంప నాగశివం రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు నీలాపు విజయానందరెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. బీజేపీని మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తారని నాగశివం రెడ్డి చెప్పారు. శ్రీ తుంప నాగశివం రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న రైల్వే న్యూ కాలనీ మండలం, దానిలో కూడా 3 వార్డులు ఉన్నాయి. దానికి కూడా మరి శివగణేష్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయమై మరి సంస్థాగతంగా జరిగిన ఎన్నికలైనా కూడా మేము పెద్ద ఎత్తున దీన్ని పండుగలా జరుపుకుంటాం. దేశం అంతా కూడా మరి మీరందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు కూడా ఒక బూత్లో సభ్యులే. వారు బూత్లో జరిగే మీటింగ్లు కూడా గతంలో వెళ్ళడం జరిగింది. అధ్యక్షులు అదేవిధంగా జాతీయ అధ్యక్షులన్నీ కూడా ఈ జనవరి లోపల పూర్తవుతాయి. కాబట్టి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో వీళ్ళు బాధ్యత ఇచ్చారో, సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేసి మరి రాబోయే కాలంలో ప్రజానాయకులుగా ఎదగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా యూత్ అందరూ ఇంట్రెస్ట్ చూపి రాజకీయాల్లోకి వస్తే మంచిగా భవిష్యత్తులో అందరికీ కూడా బాగుంటుంది, తరతరాలు కూడా మంచిగా పనిచేయచ్చు అందరూ కలిసి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. నేను కూడా ఈ 3 వార్డులకు కూడా నాకు సాయశక్తుల మంచి చేయడానికే, మొత్తం జనాలకి సేవ చేయడానికే నా మొత్తం అంతా కూడా నేను ఉపయోగిస్తానండి, నా టైం అంతా కూడా. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవకాశాన్ని ఇచ్చిన నాకు 3 వార్డులకి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసిన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పెద్దల ఆధ్వర్యంలో నేను అందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని భారత జనతా పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు.